మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్. గోడౌన్స్ లో వేల సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్టు అధికారులు తేల్చారన్నారు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయమైన అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రేషన్ బియ్యం మాయమైనప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు పెట్టారనుకున్నాను. ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచీ పడాలా? లాలూచీ పడితే ఒకేలా మీరు తిడతారు నన్ను. ఎలా లాలూచీ పడాలి? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గోడౌన్లలో వేల సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్టు అధికారులు తేల్చారని అన్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ అలా జరగకపోతే నష్టపరిహారంగా 1.5 కోటి చెల్లించేందుకు పేర్ని కుటుంబం ఎందుకు ముందుకొచ్చిందని ప్రశ్నించారు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దీంట్లో అన్నింటికీ తనదే బాధ్యత అని మాజీ మంత్రి ముందుకు రావాలన్నారు. అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్. వెళ్తే మనం అన్నప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు అంత చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేస్తాం డబ్బులు మరి ఎందుకు ఆఫర్ చేశారు? అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీకు కక్ష దట్ ఈస్ నాట్ యాక్సెప్టెన్స్. లేదు అంటే ఇదంతా మా ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే మరోవైపు ఈ కేసుకు సంబంధించి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే కేసులో పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇక పేర్ని జయసుధకు మరోసారి జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మరో 1,70,00,000 చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే జాయింట్ కలెక్టర్ నోటీసులపై పేర్ని జయసుధ హైకోర్టును ఆశ్రయించారు.